సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. మహబూబ్ నగర్ జిల్లా అంటే కల్వకుంట్ల కుటుంబానికి ఎంత ద్వేషమో పదే పదే మళ్ళీ మనకు అర్థమవుతా ఉంది. గతంలో కేసీఆర్ గారిని గెలిపించినందుకు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఏ ఒక్క ఇండస్ట్రీ కానీ ఏ ఒక్క ప్రాజెక్ట్ కానీ పూర్తి చేయలే. ఆ రోజు పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు కంటే ముందు అనుమతులు వచ్చినాయి, స్టార్ట్ అయింది. దాన్ని కిరికిరి చేసి భూసేకరణ జరపకుండా, నిధులు కేటాయించకుండా, ప్రాజెక్ట్ డిజైన్ మొత్తం మార్చి ఇంకా ప్రాజెక్టు పూర్తి కాకుండా మధ్యలో నిలిపేశారు. గతంలో మొదలైన ప్రాజెక్టు పూర్తి చేయకుండా అన్నింటినీ కూడా మధ్యలో ఆపేశారు. అదే ఉత్తర తెలంగాణ జిల్లాలో మెదక్కు, కరీంనగర్కు కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద లక్షల ఎకరాలను సాగులోకి తీసుకొచ్చే ప్రయత్నం 1,00,000 కోట్ల రూపాయలతో చేసింది. మళ్ళీ ఇప్పుడు లేక మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వెనుకబడ్డ ప్రాంతమైన కొడంగల్ ప్రాంతంలో ఒక ఇండస్ట్రియల్ ఏరియాను తయారు చేద్దాము, వలసలు పోతున్న కొడంగల్ ప్రజలు, నారాయణపేట ప్రజలకు ఇక్కడనే ఉపాధి కల్పిద్దామని చెప్పి ఇండస్ట్రీస్ తీసుకొచ్చే ప్రయత్నానికి భూసేకరణ చేస్తుంటే ఏమిటికేమి కాలేదు. దాన్ని అడ్డుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఇష్యూగా క్రియేట్ చేసి మహబూబ్ నగర్ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు స్పష్టంగా గణాంకాలతో సహా చెప్పదలుచుకున్న మీడియా మిత్రులు కూడా చిన్న విషయాలను భూతద్దంలో చూసి వార్తలు రాసే బదులు మన జిల్లాకు గతంలో కల్వకుంట్ల కుటుంబం ఎంత అన్యాయం చేసిందో, ఇప్పుడు జిల్లా బిడ్డ ముఖ్యమంత్రి అయి డెవలప్మెంట్ చేస్తూ ఉంటే ఓర్చుకోలేక ఎట్లా అన్యాయం చేస్తున్నారో కొద్దిగా మీరు కూడా దయచేసి ఆలోచన చేయండి. సిరిసిల్ల, మెదక్ 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న 2 నగరాలు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత బావ ఒక దిక్కు, బావమరిది ఒక దిక్కు. మొత్తం ఆ ఏరియా సిరిసిల్ల క్లస్టర్, సిద్దిపేట క్లస్టర్ను ఏర్పాటు చేసుకొని కొన్ని వందల పరిశ్రమలను అక్కడ పెట్టుకున్నాడు. 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. అక్కడ ఆ ప్రాంతంలో 1,00,000 ఉద్యోగాల కల్పన చేసి, మరి అక్కడ ఇండస్ట్రీస్ రాలేదా? ఇండస్ట్రీస్ అక్కడ గాల్లో నిర్మాణం అయినాయా, లేకుంటే వీళ్ళ భూములలో నిర్మాణం అయినాయా? అక్కడ కూడా ల్యాండ్ అక్వైర్ చేసి వాళ్ళకు తగిన కంపెన్సేషన్ ఇచ్చి, అక్కడ సబ్సిడీలు ఇప్పించి, ఇన్సెంటివ్స్ ఇప్పించి, ఎన్నో రకాల రాయితీలు ఇప్పించి, ఫార్మా క్లస్టర్స్ కావచ్చు, హ్యాండ్లూమ్ పవర్లూమ్ సెక్టరు, సోలార్ పవర్ వచ్చే కంపెనీలు, జిన్నింగ్ స్పిన్నింగ్ మిల్స్, అపరెల్ పార్కులు, ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులు, గ్రనైట్ కట్టింగ్ అండ్ పాలిషింగ్ కంపెనీలు, ఇవన్నీ కూడా ఆ 2 పట్టణాల మధ్యలో ఏర్పాటు చేసి 1,00,000 మందికి ఉద్యోగాలు ఇప్పించి, మరి మహబూబ్ నగర్ ఏం పాపం చేసుకుంది కేటీఆర్? లేక ఒక వెనుకబడిన ప్రాంతంలో ఇండస్ట్రీస్ తీసుకొద్దాము అని చెప్తే దాన్ని కుట్రలు చేసి, కలెక్టర్ల మీద దాడులు చేసి, లేనిపోయినవన్నీ నూరు పోసి అమాయకమైన గిరిజన ప్రజలు కొందరు 1-2 కుటుంబాలను రెచ్చగొట్టి ఈరోజు కలెక్టర్ మీద హత్యా ప్రయత్నం చేసి ఒక పెద్ద ఇష్యూ చేద్దామని చెప్పి నువ్వు ఏదైతే కుట్రలు పనినావో, మొత్తం మహబూబ్ నగర్ జిల్లా ప్రజలందరూ కూడా తూస్ అని అనుకుంటున్నారు నీ మీద. కేవలం ఈ కేటీఆర్ అనే వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు
ప్రతి ఏటా బతుకమ్మ చీరలని చెప్పి కేసీఆర్ కిట్స్ అని చెప్పి ప్రతి సంవత్సరము 500 కోట్ల రూపాయల ఆర్డర్లు కేవలం సిరిసిల్ల ప్రజానికానికి అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ కావచ్చు అక్కడ ఉన్న ప్రజలకు ఇచ్చిండు. 500 కోట్ల రూపాయలు ఏటా 10 సంవత్సరాలు ఆ సిరిసిల్లకు ఇచ్చిండు. ఇచ్చుకో సిరిసిల్లకు మేమేం కాదనిలే ఆ రోజు. కానీ ఈ రోజు ఇంకా ఏమిటికేం కాలేదు. అంటే ల్యాండ్ అక్విజిషన్ చేసుకున్న తర్వాత దాన్ని డెవలప్మెంట్ చేసి పరిశ్రమలను పిలుచుకొని పరిశ్రమలు పెడితే కొద్దిగా గొప్ప అక్కడ ఉద్యోగాలు వస్తాయి, భూముల రేట్లు పెరుగుతాయి, మౌలిక సదుపాయాలు వస్తాయి అని చెప్పి మహబూబ్ నగర్ జిల్లాలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉన్న కొడంగల్ ఏరియాను ఎంచుకొని అక్కడ మొదటి అడుగు వేసినామో లేదో గగ్గోలు పెడతా ఉన్నాడు కేటీఆర్. ఎందుకయ్యా మా మహబూబ్ నగర్ మీద ఇంత కసి నీకు? మీ నాయనని ఇక్కడనే గెలిపించినాం కదా, కరీంనగర్ తరిమేస్తే ఎంపీగా ఇక్కడ చేసుకున్నాం. ఆ రోజు నేను ఎంపీగా గెలిపించకుండా ఉంటే నేనే అధ్యక్షుడిని, జిల్లా అధ్యక్షుడిని, మేమే కనుక నిలబడి మీ నాయనని గెలిపించకుంటే ఈరోజు మీరు అడుక్కొని తింటుండే. రాజకీయ భిక్ష పెట్టింది మా మహబూబ్ నగర్. అయినా సరే కక్ష కట్టినాం మహబూబ్ నగర్ మీద. ఎందుకు? 12 సీట్లు ఇచ్చి మా మహబూబ్ నగర్ బిడ్డను ముఖ్యమంత్రి చేసినందుక. ఈ రోజు ఒక్క సంవత్సరంలోనే ఎన్ని డెవలప్మెంట్ వర్క్స్ ఈ మహబూబ్ నగర్ లో జరుగుతా ఉన్నాయి. ఒక్కసారి మహబూబ్ నగర్ ప్రజలు, మీడియా మిత్రులు కళ్ళు తెరిచి ఆలోచించుకోమంటున్నాను నేను. కొడంగల్ కుస్గిలో ఇంజనీరింగ్ కాలేజ్ 75 సంవత్సరాల లేదు. వెటర్నరీ కాలేజ్ 75 సంవత్సరాల రాలే. అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన అగ్రికల్చర్ కాలేజ్ 75 సంవత్సరాల్లో రాలే. ఇక్కడ మహబూబ్ నగర్ పాలమూరు యూనివర్సిటీలో లా కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ భాగం ఇక్కడ. అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్, దేవరకథలో ఒక డిగ్రీ కాలేజు, స్పోర్ట్స్ యూనివర్సిటీ కోసం స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా చర్చలలో ప్రపోజ్ చేస్తా ఉన్నాం. ఒక IIIT తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. 75 సంవత్సరాల్లో కోల్పోయిన అభివృద్ధిని మళ్ళీ మన బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నందుకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యేలు, రాజకీయాలన్నీ పక్కన పెట్టి కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులను కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేసి నిధులు తీసుకురావాలన్న తాపత్రయంతో ఈరోజు మా జిల్లా కోసం, మా జిల్లా కోల్పోయిన ఇన్ని సంవత్సరాలు కోల్పోయిన ఉపాధి కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, మళ్ళీ ఒకసారి తీసుకురావాలి అని చెప్పి మేమందరం ప్రయత్నం చేస్తుంటే కనీసం ఒక్క పూట కూడా తిననీకే అర్హత లేనట్టుగా కేటీఆర్ అనేటోడు రాక్షసంగా మా మహబూబ్ నగర్ ప్రజల మీద పడ్డాడు. ఈరోజు జడ్చర్లలో ఆ రోజు మీ అందరికీ తెలుసు, పోలేపల్లి SEZ ఈ రోజు ఏదైతుందో ఆ రోజు ప్రజల్లో ప్రతిఘటన వచ్చింది. నేనే ఇక్కడ TRS జిల్లా అధ్యక్షుడిని, మహాకూటమి తరఫున CPI నాయకులను, CPM నాయకులను, చంద్రబాబు నాయుడు గారిని, కేసీఆర్ గారిని, అనేక ప్రజా సంఘాలను కూడా జమ చేసి పోలేపల్లి సెజ్లో మీటింగ్ పెట్టించిన. అక్కడ కంపెన్సేషన్ మాకు రావాలి, మీరు ఇచ్చే కంపెన్సేషన్ చాలా తక్కువ ఉంది అని చెప్పి ప్రజల తరఫున కొట్లాడిన తప్ప ఎక్కడ కూడా అధికారుల మీద కానీ లేకుంటే వచ్చే ఇండస్ట్రీస్ రావద్దని కానీ ఏ రోజు కూడా బాధ్యతారహితంగా ప్రవర్తించలే. ఆ రోజు మేము మా రైతులను కాపాడుకోవాలి, వాళ్ళకు బెస్ట్ R&R ప్యాకేజీలు ఇచ్చుకోవాలి, ఆ రైతు బిడ్డలు, భూమి కోల్పోయిన వాళ్ళందరికీ కూడా ఆ సెజ్లో ఉద్యోగాలు రావాలి అని చెప్పి ఒక పాజిటివ్ దృక్పథంతో ఆ రోజు ఇక్కడ ఈ జిల్లా నాయకులు అందరం కూడా, ఏ పార్టీ అయినా సరే కలిసిమెలిసి ఈ రోజు ఆ చర్చల సెజ్ కోసం మేమందరం కూడా ప్రయత్నం చేసినాం. మేము ప్రతిపక్షంలో ఉన్నాం ఆ రోజు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయినా కూడా ప్రజల కోసం మేము కొట్లాడినాం తప్ప అధికారుల మీద దాడులు చేయడమో లేదా ఉపాధి కల్పన అడ్డంకిగా మేము ఏ రోజు కూడా చేయలే. ఈ రోజు
జడ్చర్లలో ఆ సెజ్ ఏర్పాటు అయినందుకు 30,000 మందికి ఈ రోజు ఉపాధి దొరుకుతుంది. అక్కడ ఈ ప్రాంత స్వరూపమే మారుతా ఉంది. ఇంటర్నేషనల్ యూనివర్సిటీలు ఇప్పుడు అక్కడ జడ్చర్ల సెజ్ లో ఉన్నాయి. ఇంకా అనేకం రాబోతా ఉన్నాయి. ఈరోజు హెట్రో డ్రగ్స్ అయితేనేమి, అరబిందో ఫార్మా అయితేనేమి, ఇంకా అనేక మల్టీనేషనల్ కంపెనీలు ఈరోజు జడ్చర్లలో వాళ్ళ ఫ్యాక్టరీస్ పెట్టి ఉపాధి అవకాశాలు మన మహబూబ్ నగర్ బిడ్డలకు ఇస్తా ఉన్నారు. అలాగే మళ్ళా కొడంగల్ ప్రాంతం, నారాయణపేట ప్రాంతం కూడా విద్యా ఉపాధి అవకాశాలు పెరగాలి. ఆ పశ్చిమ మహబూబ్ నగర్ ఎడారిగా ఉన్నది, వలసలు పోతా ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఆధారం చూపాలి అని చెప్పి తొందరగా అక్కడ ఫార్మా కంపెనీలు కావచ్చు, టెక్స్టైల్ కంపెనీలు కావచ్చు, మిగతా కంపెనీలు అన్నింటినీ కూడా అక్కడికి తీసుకొచ్చి మన బిడ్డలకు కొలువులు ఇవ్వాలని చెప్పి మేము తాపత్రయపడతా ఉంటే ఎంత దారుణంగా కుట్ర చేసినవయ్యా కేటీఆర్ నువ్వు. ఫోన్లలో మాట్లాడి మీ గూండాలుగా ఉన్న మీ నాయకులను ముందుకు పెట్టి అధికారుల మీద దాడులు చేపించి దాన్ని పెద్ద ఇష్యూ చేసి ఈరోజు మహబూబ్ నగర్లో అభివృద్ధిని ఆపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. పూర్తిగా బట్టబయలు అయిపోయింది నీ కుట్ర. తగిన శాస్తి చేసిరు మీకు. పోయినసారి 14లో 12 ఎమ్మెల్యేలను కాంగ్రెస్ గెలిపించింది. మరి ఈ మహబూబ్ నగర్ ప్రజలకు ఉన్న మీ మహబూబ్ నగర్ మట్టిని ఉన్న మా రేవంత్ రెడ్డి గారు కానీ మేము కానీ తీర్చుకోవద్దా? నువ్వు ఎన్ని ఆటంకాలన్నా సృష్టించు, ఎన్ని కలబొలి మాటలన్నా చెప్పుకో, ఖచ్చితంగా మా ఉమ్మడి పాలమూరు జిల్లాను నీ కరీంనగర్ జిల్లా కంటే కూడా ఎక్కువగా ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేసి చూపిస్తాం. లక్షలాది మంది మా బిడ్డలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాము. ఇక్కడ విద్యా సంస్థలు నెలకొల్పుతాము. అలాగే ఎక్కడైనా భూములు కోల్పోయిన రైతులు ఉంటే వాళ్లకు బ్రహ్మాండమైన కంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఏం చేయాలనో అవన్నీ కూడా చేసి ఈ జిల్లాను నిలబెడతాం. ఈ జిల్లాను ప్రగతి బాటలో పయనింపజేస్తాం. నువ్వు ఎన్ని రాక్షస క్రీడలు, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా వాటన్నిటిని కూడా తిప్పి కొడతాం. ఖబర్దార్ కేటీఆర్, మీకు విధ్వంసం తెలుసు, మీకు పచ్చగా ఉన్న దాన్ని కాల్చేయడం తెలుసు. ఎవడైనా సంతోషంగా ఉంటే, ఆ కళ్ళల్లో సంతోషంగా ఉంటే మీరు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు, మీ కడుపులు రగిలిపోతూ ఉంటాయి. అట్లనే మహబూబ్ నగర్ అభివృద్ధి చెందుతూ ఉంటే మీకు కడుపు రగిలిపోతూ ఉంటుంది. ఎప్పటికీ మహబూబ్ నగర్ వలసల జిల్లాగా ఉండాలి, ఎప్పటికీ మహబూబ్ నగర్ వెనకబడిపోవాలి. మహబూబ్ నగర్ ఒక ఆట వస్తువుగా మాత్రమే ఉండాలి. మీరు దాన్ని చూపించి వేల లక్షల కోట్ల రూపాయల సొమ్ము చేసుకోవాలి అన్న ఆలోచన తప్ప మహబూబ్ నగర్ జిల్లాకు నిజమైన అభివృద్ధి వస్తుంటే మీరు ఓర్చుకోలేకపోతా ఉన్నారు. ఇదే నేను మా జిల్లా ప్రజలకు చెప్పదలుచుకున్నా. ఎప్పుడో